సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవిరత్న, ఐఏఎస్ హోదా కల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. నమస్తే మేడం విష్ణు. సో చింతల శ్రీనివాస్ గారు, మనం చూస్తూనే ఉన్నాము, దగ్గర ఒక 78-80 సంవత్సరాల నుంచి నిజం, పాకిస్తాన్ కశ్మీర్ సమస్య అనేది ఒక రావణ కాష్టంలా రగులుతూనే ఉంది కొన్ని సంవత్సరాల పాటు. నిజం విష్ణు. మొన్నటికి మొన్న ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్ లో జరిగిన దాడి ఘటన యావత్ దేశం, యావత్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. నిజం. మతం ప్రాతిపదికన అక్కడికి వచ్చిన యాత్రికులను, అక్కడికి వచ్చిన పర్యాటకులను చంపడం అనేది నిజంగా చాలా హేయమైన చర్య, అమానుషం. అయితే అసలు 1947వ సంవత్సరం, అంటే సరిగ్గా 78 ఏళ్లకు పూర్వం దేశ విభజన జరగాలి అనుకున్న టైంలో మరి వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు, అండ్ నెహ్రూ గారు, అండ్ మహమ్మద్ అలీ జిన్నా, సో వీళ్ళందరూ కూడా చాలా సందర్భాలలో సమావేశమై ఈ దేశ విభజన ప్రక్రియకు సంబంధించిన ఆలోచనలు కానీ ఆ ఇంప్లిమెంటేషన్స్ అంతా కూడా అప్పుడు చేయడం జరిగింది. సో డెసిషన్ మేకింగ్ అంతా కూడా కీలకంగా వీళ్ళు తీసుకున్నారు. నిజం విష్ణు. అంటే ఇండియన్ కాంగ్రెస్ వైపు నుంచి పటేల్ గారు, మన ఉక్కుమణి సర్దార్ వారు ప్రాతినిధ్యం వహించారు, మహాత్మా గాంధీ గారు, అండ్ తర్వాత నెహ్రూ గారు, అండ్ ముస్లిం లీగ్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా. సో వీరందరూ కూర్చొని రకరకాల సమాలోచనలు చేసి, మేధోమథనం చేసి, సో మొత్తానికి దేశ విభజన ప్రక్రియ అయితే అప్పుడు జరగడం జరిగింది. సో మరి అప్పుడు జరిగిన కొన్ని అంటే ఎటువంటి పొరపాట్లు ఇవాళ మరి మనకి ఈ యొక్క సమస్యను ఇంతవరకు తీసుకొచ్చాయంటారు? అండ్ అప్పుడు ఎటువంటి ఆలోచనలు, అంటే అప్పుడు జరిగిన ఆలోచనలు ఈ రావణ కాష్టాన్ని రగులుస్తూనే ఉన్నాయంటారు? దాని గురించి ఒక్కసారి మీ అనాలిసిస్ తెలియజేయగలరు? విష్ణు, ఇది ఒక చరిత్ర, మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా, అండ్ ఇప్పుడు నడుస్తున్న చరిత్ర కూడా. 22 ఏప్రిల్ 2025 నాడు నలుగురు ముష్కరులు 26 మందిని బలికొని, మీరు అన్నట్టుగానే భారతదేశాన్ని 146 అంటే 146 కోట్ల భారతీయుల ఆత్మపై దెబ్బతీశారు విష్ణు. అది మామూలు విషయం కాదు విష్ణు. ఒక మాట, మనిషి ఒక గులాబీ మొక్కను పెంచి ఒక పుష్పాన్ని సృష్టించడం సులువే, కానీ ఆ గులాబీ మొక్కను తుంచి అలాగే లేదా గులాబీ దళాన్ని తీసి మళ్ళీ పెట్టగలమా? పెట్టలేము. అంటే ఎప్పుడు కూడా సృజనాత్మకతతో, ఒక ప్రేమ భావంతోనే ఈ విశ్వం ఉండాలని సర్వే జన సుఖినో భవంతన్నాయి మన వేదాలు. అందుకు భిన్నంగా మొన్న జరిగినటువంటి ఒక ఘటన, ముష్కరుల దాడిని ప్రపంచం యావత్తు ఖండించింది విష్ణు తీవ్రంగా. అటు మతమని, భాషని, ప్రాంతమని, ఒక వయో పరిమితిని కాకుండా ఏకకంఠంగా, ముక్త కంఠంతో అందరు ఖండించినటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి పెహల్గాం కూడా దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఒక సందర్భంలో 4,50,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉన్నటువంటి నాటి మన భారతదేశం 88 మిలియన్లు, అంటే సుమారుగా మీకు తెలిసిన విషయమే, 88 crore ఆనాటి మన జనాభాను తీసుకుంటే 17 ఆగస్ట్ 1947 నాడు రెడ్ క్లిఫ్ అనేటువంటి ఒక మేధావితో బ్రిటిష్ వారు 36 రోజుల్లో దాన్ని విభజించమని చెప్పాను. విభజన రేఖను నిర్ణయించమని చెప్పారు విష్ణు. ఈ విభజన రేఖ రావడానికి కారణం ఏమిటి? మీరు ఇప్పుడే అన్నారు, ఏమని? నాటి పరిణామాలు, తప్పిదాలు నేడు కూడా రావణ కష్టంలా అవి రగులుతూనే ఉన్నాయని. ఆ పరిణామాలు ఇప్పుడు ఎలా హిందువులకు ముస్లిమ్స్ మధ్య ఒక విద్వేషం అని అన్నా, లేదా డిఫరెన్సెస్ అన్నా ఎందుకు వచ్చాయని అడిగారు మీరు. విష్ణు, మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అలాగే మహమ్మద్ అలీ జిన్నా గారు, ఈ ముగ్గురు కూడా నాటి పరిస్థితులను బేరీజు వేసుకుని ముస్లిం లీగ్ అని ఒక సంస్థ ఉంది విష్ణు. జిన్నా దానికి హెడ్ అయి, హీ వాజ్ హెడ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మూల స్తంభాలు ఎవరు? ముగ్గురు. నిజం చెప్పాలంటే ఎవరది? మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగ్గురు కూడా మన హోమ్ మినిస్టర్, ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది మీకు తెలిసిన విషయమే. అయితే విష్ణు, ఈ ముగ్గురు మీరు అన్నట్టుగా సమావేశమై నాటి పరిస్థితులను బేరీజ్ వేసుకుని మనం అనుకుంటున్నట్టుగా ఏమిటా
పరిస్థితులు. నంబర్ 1, ముస్లిమ్స్ భారతదేశ స్వాతంత్ర్యానికై బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడడానికి మహాత్మా గాంధీ చేపట్టినట్టుగా అనేక ఉద్యమాల పరంపరలో చేయబోయే ఉద్యమాలకి వాళ్ళు చేయుతనివ్వలేదు, సహకరించలేదు. విష్ణు, ముస్లిమ్స్ సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు, అలాగే హిందువుల సంస్కృతి, ఆచారము, వ్యవహారము టోటల్లీ డిఫరెంట్ విష్ణు. అయితే ఇప్పుడు కావాల్సింది ఏమిటి? మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ వీరిరువురు కూడా నాటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారితో పోరాడడానికి ముస్లిం సోదర సోదరిమణులు ముందుకు రాలేదు. వారిలో ఒక అశాంతి, అన్రెస్ట్ నెలకొంది. ఎందుకు? వారికి కూడా ప్రత్యేక ప్రతిపత్తి కావాలని. అంటే ఏంటి విష్ణు? అంటే అటు ముస్లిం ఇస్లాం మతానికి సంబంధించింది, అటు సంస్కృతికి ఐడెంటిటీ రావాలని. అంటే ఇండైరెక్ట్ గా విష్ణు ఒక ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా ఆవిర్భవించాలని. సో మొహమ్మద్ అలీ జిన్నా హియర్ వాయిస్డ్ అవుట్ ఆ ఉద్దేశాన్ని. కానీ ఒక అతి ముఖ్యమైన విషయము, జేమ్స్ ముల్లర్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాత పొలిటికల్ థింకర్, ఫిలాసఫర్, ఒక ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నిపుణులు, ఆయన ఏమన్నారంటే ఆయన 3 ఒక సంపుటాలు రాశారు విష్ణు. అంటే గ్రంథాలు, 3 గ్రంథాలు, బృహత్ గ్రంథాలు. 1 ద హిందూ, 2 ద ముస్లిమ్స్, 3వది ద బ్రిటిష్. ఈ 3 గ్రంథాల సారాంశం ఏమిటంటే, నాడు మనకి స్వాతంత్రం పుట్టించింది విష్ణు 15వ ఆగస్టు 1947. పాకిస్తాన్కి బ్రిటిష్ లార్డ్ మౌంట్ బ్యాటన్, అప్పుడు నాటి చివరి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు మన తరఫున ఉన్నటువంటి విషయం తెలిసిందే. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఏం చేశానంటే, మీకు తెలిసినట్టుగా బ్రిటిష్ మూల మంత్రం ఏంటి విష్ణు? డివైడ్ అండ్ విభజించి పాలించు. ఆ ఫార్ములా పెట్టుకున్నారు. కానీ మహాత్మా గాంధీ నాటి పరిస్థితులను అర్థం చేసుకుని అద్భుతంగా తన ఉద్దేశం ఏమిటంటే, హిందువులు ముస్లిమ్స్ కలిసే ఉండాలి, విడిపోరాదు, స్వాతంత్రం మనకు రావాలి అని ఒక పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి. నెహ్రూ దానికి కొంచెం భిన్నంగా, కాదు మనము డివైడ్ చేద్దాము, మనకు స్వాతంత్రం లభిస్తుంది, బ్రిటిష్ వారి పాలన తొలగుతుంది అన్న భావంతో ఉండే. కానీ జిన్నా ముస్లిం లీగ్కి ప్రాధాన్యత వ్యక్తి తను ఏం చేశారంటే, ముస్లింలే ఆ రాజ్యంగా మన హిందూ దేశాన్ని మార్చాలి. మరొక మాట విష్ణు, అనేక చిత్రకారులు విశ్లేషాత్మకంగా చూసి అనలైజ్ చేసి చెప్పింది ఏమిటంటే, ఒక దశలో విభజించకూడదు, ఇండియా డివైడెడ్ అని గ్రంథం రాశారు. ఎవరు విష్ణు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అందరూ కూడా పేర్కొన్నారు. ఏమని? మహాత్మా గాంధీ ఒక దశలో విభజించకూడదనే భావనతో, హిందువులు ముస్లిమ్స్ కలిసి ఉండాలంటే తపనతో ఏమన్నారు అని ఏమన్నారంటే, మొహమ్మద్ అలీ జిన్నానే భారతదేశ ప్రధానిగా ప్రకటిద్దామా అన్న ఒక ఆలోచనకు వచ్చారు. ఓకే, ఈ విడగొట్టే పని లేకుండా ఓకే ఆయన అధ్యక్షుడిగా పెట్టేద్దాము, ప్రైమ్ మినిస్టర్ గా. కానీ దాని వెనకాల ఒక గొప్ప ఆలోచన ఉంది విష్ణు మహాత్మా గాంధీ గారిది. ఏమిటంటే, ఇప్పుడు విభజిస్తే బ్రిటిష్ వారు వెళ్ళిపోతే తిరిగి కొంతకాలం తర్వాత హిందూ ముస్లిం యొక్క ఐక్యతతో, వారి యొక్క సమన్వయంతో తిరిగి మళ్ళీ యునైటెడ్ ఇండియాగా మారుతుంది అని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. బ్రిటిష్ వారు ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనేది చట్టాన్ని రూపొందించి తద్వారా ఇండియాను పార్టిషన్ చేద్దాం అనుకున్నారు విష్ణు. నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పార్టిషన్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ వీక్ అని. కానీ ఒక షరతు పెట్టారు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క సపోర్ట్ చేయుతో. ఏమిటంటే, హిందువులు ముస్లిమ్స్ వేరు కావచ్చు, విభజన చేసిన తర్వాత ఒక ఈస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ అండ్ వెస్ట్ అని తర్వాత మనకు తెలుసు. వెస్ట్ పాకిస్తాన్, యాజ్ యు ఆర్ వెల్ అవర్ ఫిట్ ఇట్స్ ఆఫ్ పాకిస్తాన్. ఈ వెస్ట్ పాకిస్తాన్ ఈజ్ బంగ్లాదేశ్. తర్వాత విడిపోయిన దేశం ఇందిరాగాంధీ పరిపాలనలో జరిగిన ఘటన 70s లో జరిగింది విష్ణు. షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వం వహించి ఒక విప్లవం లాగా తీసుకొచ్చి, అటు మాకు విడిగా ఒక పాకిస్తాన్ కావాలని చెప్పేసి వెస్ట్ పాకిస్తాన్ సంబంధించి ఈస్ట్ పాకిస్తాన్, దాన్ని మనం బంగ్లాదేశ్ లో మనము స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చాం మనం. అది వేరే విషయం విష్ణు.
కానీ ఇక్కడ ఒక విషయం విష్ణు, రాజకీయంగా అలాగే సంస్కృతి పరంగా తర్వాత కులపరంగా అంటే మతపరంగా ఈ విభేదాలు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి కనుక అవి పోవాలనే ఉద్దేశంతో ఎంతో ఒత్తిడి వచ్చినటువంటి ఒక సందర్భంలో ముస్లిమ్స్ అందరూ విష్ణు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏమని? బ్రిటిష్ వారితో పోరాడకూడదు, ఇక స్వాతంత్రమే వద్దు, వస్తుంది ఎవరికది? హిందువులకి అని వారి ఉద్దేశం. కానీ మహాత్మా గాంధీ, నెహ్రూ, జిన్నా వారు ఒక కాంప్రమైజ్ అయ్యి ఒక కామన్ అండర్స్టాండింగ్తో ఇండియాను డివైడ్ చేద్దామంటే ఒక భావనను కలిగి ఉన్నారు విష్ణు. అండ్ దే డిడ్ ఇట్. కానీ విష్ణు ఒక అతి ముఖ్యమైన విషయం విష్ణు ఏమిటంటే, హిందూ ముస్లిమ్స్ యొక్క ఐక్యత మొట్టమొదటి నుంచి కూడా నిజం చెప్పాలంటే ఇట్స్ వీక్ విష్ణు, అంటే బలహీనంగా ఉంది. దానికి మరొక మాట విషయం ఇక్కడ, అటు ద ఖురాన్లో కానీ, ద భగవద్గీతలో కానీ, ద బైబిల్లో కానీ, ద జెందబెస్తాలో కానీ, జొరాస్ట్రియన్లది, అలాగే ఏ మతానికైనా ఏ దాంట్లోనైనా క్రూరత్వం, తీవ్రవాదం, ఒకరికి నష్టపరచడం, హింస, అలాగే విద్వేషం ఇవన్నీ ఏ మత గ్రంథం కూడా బోధించలేదు. కానీ వారు ముస్లిమ్స్ సెకండ్ రేట్ సిటిజన్ గా భావించుకున్నారు. అవును విష్ణు. జిన్నా ఏం చేస్తానంటే, మనము ఒక పని చేయాలి, ఏమిటంటే ఇండియాగానే ఉంటుంది, ఇండియాలోనే ఒక రాష్ట్రము కొన్ని ప్రాంతాలు కలిపి దాని ఒక స్వతంత్ర దేశమని ఏర్పాటు చేద్దామని చెప్పారు. ఆ ఉద్దేశం కూడా అంతే అవుతుంది కదా విష్ణు. అతి ముఖ్యంగా ఒక విషయం విష్ణు, మహాత్మా గాంధీ గారు ఏమి ఆలోచించారంటే, ఈ సందర్భంలో ఒకవేళ ఇండియాను విభజించకపోతే ఈ సివిల్ వార్ మే ఎరప్ట్ అనుకున్నారు. అది నిజం విష్ణు. నాటి పరిస్థితులు ఉన్నాయి, అల్లకల్లోలంగా ఉంది. అక్కడ ఆర్థిక స్థితి బాగలేదు, తలెత్తడి ఆదాయం అంటూ లేదు, జాతీయ ఉత్పత్తి తగ్గింది, బ్రిటిష్ వారి పక్షపాత వైఖరి తెలిసిందే, ఇంటర్నల్ గా అనేక కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అది ఒక ఉప్పెనలా, ఒక అగ్నిపర్వతంలా పేరుగా పరిస్థితులు వచ్చాయి. కనుకనే తప్పనిసరి విషయంలో చేశారు. మరొక విషయం విష్ణు, మహాత్మా గాంధీ ఏమనుకున్నారంటే, ఈ సివిల్ వార్ అంటూ ఒకవేళ వస్తే తిరిగి ఈ అఖండ భారత్ ఏదైతే ఉందో చిన్న చిన్న రాష్ట్రాలుగా, ముక్కలుగా, ఫ్రాగ్మెంట్స్ గా విడిపోతుంది. అప్పుడు ఇన్ని సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన, ఒక 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన, అలాగే ఆ తర్వాత చేసినటువంటి అనేక మహోద్యమాల యొక్క ఫలితము శూన్యమవుతుంది. భారతీయులకు అది స్వాతంత్ర ఫలాలు చెందవు అని వారు ఒప్పుకోవడం జరిగింది విష్ణు. అయితే విష్ణు మరొక మాట విష్ణు, మీరు ఒక ప్రశ్న మరొక అంటే కంటిన్యూషన్లో, నాటి విభేదాలు నేటికి ఉన్నాయా? అంతర్లీనంగా ఉన్నాయి విష్ణు. నిజం విష్ణు. పెహల్గాం ఉన్నటి ఘటనలో భారత ప్రధాని మన మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు విష్ణు, ఈ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో భూమండలంపై ఎక్కడ ఉన్నా వారిని వెంటాడి పట్టుకుంటాం. అంతేకాదు, బ్యాకర్స్ ఎవరైతే తీవ్రవాదులకు బ్యాకర్స్ గా ఉండి సపోర్ట్ ఇస్తున్నారు, ఏ దేశమైనా అంటే పాకిస్తాన్. మరొక మాట విష్ణు, పాకిస్తాన్ పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్రమిత అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే ఉంది. ఆ పిఓకేలోనే వీరి స్థావరాలు ఉన్నాయి. అందుకనే మొన్న ఏం జరిగింది విష్ణు, ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ ఆన్ రికార్డ్ ఉన్నటువంటి ఒక తీవ్రవాదుల్ని మనకి ఇండ్లను మనం పేల్చేసాం, మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. ఎస్. అయితే ఇక్కడ ఈ పాయింట్ అనేది విష్ణు, కనుకనే అది తప్పిదము నాటిది అని అనకుండా విభిన్న చరిత్రకారులు రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు విష్ణు. కానీ నాడు ఉన్నటువంటి ఆర్థిక, సాంఘిక, మతపర అండ్ సాంస్కృతిక ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇండియా వాస్ డివైడెడ్, ఇట్ వాస్ పార్టిషన్డ్. అంతే తప్ప తప్పిదం అంటూ ఉంది విష్ణు. తప్పిదం అంటే ఏమిటంటే, ముస్లిమ్స్ కి వారికి ప్రతిపత్తి కలిగించారు, అందులో సందేహం లేదు. కానీ బ్రిటిష్ వారి పాలసీ మాత్రమే మీకు తెలిసినట్టుగానే డివైడ్ అండ్ రూల్, అది జరిగినటువంటి ఒక విషయం విష్ణు. ఈ సంగతిని మీరు అన్నట్టుగానే మన కోట్లాది సుమన్ టీవీ వీక్షకులు కూడా ఈ విషయాన్ని గమనించాలి విష్ణు. ఎందుకంటే
మొట్టమొదటి మరొక మాట విషయం ఈ సందర్భంలోనే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశము ఎప్పుడు కూడా ఇతర దేశాలపైకి దండయాత్ర చేసిన చరిత్ర చరిత్ర లేదు. లేనే లేదు. ఎక్కడెక్కడోళ్ళంతా భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసి ధ్వంసం చేసి సో ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఆ సంపదని ఆ వనరుల్ని మొత్తం కొల్లగొట్టుకెళ్లారు. కానీ ఏ రోజు కూడా భారతీయులు భారతదేశం అనేది ఇతర దేశాల మీద దండయాత్రలకు ఇతరుల సంపదను కొల్లగొట్టడం అనేది లేదు. అది అసలు భారతీయుల్లో అటువంటి ఆలోచన ఇప్పుడు కలగలేదు, రాదు కూడా. అవును విష్ణు. అలాగే ఘోరి గాని గదిని గాని మొఘల్స్ కానీ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా రైట్ ఫ్రమ్ చంగీస్ ఖాన్ వారందరూ కూడా మన భారతీయుల సంపదను కొల్లగొట్టడానికి, అలాగే వారు ఇక్కడ స్వార్థంతోనే పరిపూర్ణమైన స్వార్థంతో వచ్చారు తప్ప మన దేశాన్ని బాగుపరచాలని, మన దేశాన్ని బాగుపరచే పరిస్థితి అప్పుడు ఎప్పుడూ లేదు. మరొకటి ఏమిటంటే ఐక్యత లోపించింది విష్ణు. నాడు వివిధ రాజ్యాలుగా ఉన్నటువంటి ఒక రాజుల మధ్య సఖ్యత లేక, అలాగే హిందుత్వ భావం అంటూ ఒక అఖండమైనటువంటి ఒక వేవ్ లేక, అలాగే భారత మాత తన పాదాలకి పాద పద్మాలకి అంకితమైనటువంటి ఒక భావన ఒక వాయిస్ అవుట్ కరెక్ట్ గా కాక కన్సర్టెడ్ గా ఫోకస్డ్ గా అది సాధ్యం కాలేదు విష్ణు. కనుకనే ఇండియా వాయిస్ డివైడెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ విష్ణు. 1947వ సంవత్సరంలో దేశ విభజన సమయంలో అసలు అక్కడ ఎటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి, ఆ రోజు జరిగిన కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ రోజు అవి ఎటువంటి ఇబ్బందులకు కారణమవుతున్నాయని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు.